హైదరాబాద్ మార్గంలో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఇంకా మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే అంటే రోజులుగా జరుగుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలను బస్సు ప్రమాదాలు అనేది వెంటాడుతున్నాయి. ఒకదాని తర్వాత మరొకటి దుర్ఘటనలు అనేది కూడా ఎదురవుతున్నాయి. మొన్నటి దాకా కర్నూలు టు ప్రైవేట్ బస్సు అనేది కాలిపోయడము, దాంట్లో వచ్చేసి 10ల సంఖ్యలో చనిపోయిన విషయం తెలిసిందే. దాంతో పాటుగా ఇప్పుడు చేవెళ్లలో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం 6:30 గంటల ప్రాంతంలో హైదరాబాద్ నుంచి బీజాపూర్ నేషనల్ హైవేపై తాండూరు డిపోకు సంబంధించినటువంటి బస్సు కంకర్ లోడ్ని ఢీకొట్టడంతోనే దాదాపు 19 మంది అక్కడికక్కడే చనిపోయారు. దాంతో పాటుగా ఇప్పటికే స్థానికంగా ఉన్న హాస్పిటళ్లలో కూడా పలువురు ట్రీట్మెంట్ చెందుతాను. రీసెంట్ గా వచ్చేసి కర్నూలుకు సంబంధించిన బస్సు ప్రమాదం అనేది మరొక ముందే ఈ ఘటన జరగడం కూడా చాలా బాధాకరమని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే టిప్పర్ డ్రైవర్ అనే వ్యక్తి ఓవర్లోడ్ తో ఉండడము, దాంతో పాటుగా ఆ బస్సుకు సంబంధించిన ఏదైతే సిట్టింగ్ కెపాసిటీ ఉందో ఆ కెపాసిటీ కంటే ఎక్కువ మందిని కూడా దాంట్లో ఉంచడం వల్ల 70 మందికి ప్రయాణికులు ఉంచడం, ఓవర్లోడ్ తో పాటుగా ఆ బస్సు ప్రయాణించడం, దాంతో పాటుగా స్పీడ్ ఉండడం వల్ల కూడా బస్సు అనేది కంట్రోల్ కాలేకపోయింది. దాంతో పాటుగా చూసుకున్నట్లయితే 25 టన్నుల వరకు కూడా ఉన్నటువంటి ఏదైతే లోడ్ ఉందో, కంకర్ లోడ్ ఉందో, ఆ కంకర్ లోడ్ ఉన్నటువంటి బస్సు అనేది కూడా ఢీకొట్టడంతో ఈ కంకర్ లోడ్ అనేది సంబంధించి మొత్తం కూడా కంకర బస్సులో పడడము, ఆ బస్సులో పడడంతో పాటుగా ఊపిరాడక కొంతమంది చనిపోవడము, కొంతమంది వచ్చేసి ప్రాణాలు పోవడము, ఆఖరికి 10 నెలల పాప సైతం కూడా అక్కడికక్కడే మృతి చెందడం అనేది కూడా ఇక్కడ శోక సముద్రంలో నిలిచింది చేవెళ్ల పరిస్థితి. ఇప్పటికే చేవెళ్ల ప్రాంతంలోని ఏదైతే పిఎంఆర్ హాస్పిటల్లో వచ్చేసి 14 మంది వరకు వచ్చేసి చికిత్స పొందుతున్నారు. దాంతో పాటుగా చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో 3 చికిత్స పొందుతున్నారు. దాంతో పాటుగా లలిత ఆసుపత్రి చేవెళ్లలో 2 చికిత్స పొందుతున్నారు. మొత్తానికి 19 మంది కూడా వివిధ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతానికి దాంట్లో 18 మంది ఆరోగ్యం నిలకడ ఉన్నప్పుడు మాత్రం 3కి మాత్రం పరిస్థితి విషమంగా ఉందనేది చాలా మంది అధికారులు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. చూసుకున్నట్లయితే ఈ ప్రమాదం అనేది కూడా ఒక టీచర్ అనేది నరక యాతన పడ్డట్టుగా కూడా స్థానికులు చెప్తున్నారు. దాదాపు ఆ టిప్పర్ కు సంబంధించిన ఏదైతే కంకర ఉందో, కంకరతో పాటుగా వచ్చేసి ఆ పౌడర్ మొత్తం కూడా బస్సులోకి మొత్తం పోవడం వల్ల అంటే దాదాపు 60-70% వరకు కూడా ఈ బస్సు డ్యామేజ్ కావడము, అంటే ఈ బస్సు లోపల బస్సు మీద వచ్చేసి టిప్పర్ పడడంతో పాటుగా టిప్పర్ లో ఉన్నటువంటి కంకర మొత్తం కూడా బస్సులో రావడము, దాంతో పాటుగా ఊపిరాడకపోతే దాంట్లో వచ్చేసి కూరుకపోయి చనిపోయిన వాళ్ళది కూడా చాలా మంది చెప్పిన పరిస్థితి అనేది కనబడుతుంది. దీన్ని ఇప్పటికే తోల్కోట సాంఘిక సంక్షేమ పాఠశాలలో మ్యాథ్స్ టీచర్ గా ఉన్నటువంటి జయసుధ, ఆమెతో పాటుగా మరికొందరు వచ్చేసి కంకర్ లో ఇరుక్కుపోయి కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్తుంది. ఈ ఆర్తనాదాలు అనేవి కూడా స్థానికంగా ఉన్న ప్రజలను చూసినట్లయితే ఒకే కుటుంబానికి ఆదివారం రోజు ఇంటికి వెళ్లి అక్క చెల్లెలు 3 ఇంటికి వెళ్ళేసి ఆ పెద్ద కూతురు అయినటువంటి ఎల్లయ్య గౌడ్ కూతురుకు సంబంధించిన ఎంగేజ్మెంట్ కార్యక్రమాలు చేసుకుని ఆ కార్యక్రమంలో డ్యాన్స్ చేసుకుంటూ దాని తర్వాత తెల్లవారుజామున 4 గంటల సమయంలో తల్లిదండ్రులకు చెప్పి 3 కూతుర్లు హైదరాబాద్ ప్రయాణం చేస్తుంటే ఒకేసారిగా దాదాపు 20 సంవత్సరాలు చదువుకున్న ఏదైతే కూతురు ఉన్నారో ఒక్కసారిగా చనిపోవడంతో వాళ్ళ కుటుంబం అనేది ఆ శోక సముద్రంలో మునిగిపోయిన. రంజిత్, ఆ ప్రాంతం అంతా కూడా కుటుంబ సభ్యుల ఆర్దనాదాలతోటి మిన్నంటింది. అసలు ఈ ప్రమాదానికి గల ప్రధానమైన కారణం ఏంటి? ఓవర్ స్పీడే ప్రధానమైన కారణమా? ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఓవర్ స్పీడ్ కంటే ప్రధానంగా చెప్పాల్సింది నేషనల్ హైవే 163ని, దీనికి సంబంధించిన అలైన్మెంట్ కావచ్చు, దీనికి సంబంధించిన టెండర్ ప్రక్రియ కావచ్చు, దీనికి సంబంధించింది దాదాపు కూడా 2021లో దీని అలైన్మెంట్ ప్రక్రియ పూర్తయిన తర్వాత 23 నెలల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటికీ కూడా కాంట్రాక్టర్ సంబంధించిన టెండర్ ప్రక్రియ ముగించినప్పటికీ దాంట్లో ఆ చెట్లని కొట్టకపోవడము, దాని రోడ్డు విస్తరణ పనులు జాప్యం కలగడం వల్ల కనీసం వాటి వైపు చూద్దాము. ఇటువైపు చూసుకున్నట్లయితే వికారాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి అదే రూట్ మీద ప్రయాణించడం, దాంతో పాటుగా స్పీకర్ కూడా అదే రూట్ లో ప్రయాణించడం, దానికి దాదాపు అప్ప జంక్షన్ నుంచి కూడా మెట్టిగూడ వరకు కూడా ఏదైతే ఉందో రోడ్డుని కూడా ఇప్పటికే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్థానిక కలెక్టర్ కు ఫిర్యాదు చేసి రోడ్ అనేది కూడా హైవే ఉండడం వల్ల ఓవర్ స్పీడ్ అవుతుంది. గతంలో చూసుకున్నట్లయితే ఏదైతే టోల్ గేట్ ఉందో టోల్ గేట్ దగ్గర కూడా
నలుగురు వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారాలు పండ్లు అమ్ముకునే వాళ్ళ మైరికి కూడా వాహనం వెళ్లి చనిపోయిన పరిస్థితి ఉంది. అది మరొక ముందే ఈ ఘటన జరిగింది. కాబట్టే గతంలో ఆ రోడ్డుకు రెండు వైపుల షోల్డర్స్ ని విస్తరించేటట్టుగా మట్టితోని నింపాము. కానీ మిర్జాగూడ వద్ద వచ్చేసి ఆ స్థానికంగా ఉన్న బిల్డర్లు కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్లకు సంబంధించిన ల్యాండ్స్ ఎక్కడ ఏదైతే పోతాయనే ఆలోచనతోనే వాళ్ళు పనేకుండా మోసం కేసులు వేశారని కూడా చెప్తున్నారు. అలాంటి సంఘటన జరగడం దాంతో పాటుగా రాజకీయ నాయకుల అండదండలతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు దానిపైన దృష్టి సారించకపోవడం ఈ ప్రమాదం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ రోడ్డు విస్తరణ పనులు జరిగితే ఆ ఘటన జరిగేది కాదు. ఇప్పటికీ కూడా దానిపైన అక్కడ స్పీకర్ కావచ్చు, ముఖ్యమంత్రి అదే రోడ్డున తిరిగినప్పటికీ దాన్ని పట్టించుకోకపోవడమే ప్రధాన కారణమని కూడా చెప్తున్నారు. ఇప్పటికే సంబంధిత నాయకులు కావచ్చు, వివిధ పార్టీల నాయకులు కూడా ఖచ్చితంగా ఈ ఘటన వచ్చేసి ప్రభుత్వం హత్యలేగా భావించాలి. ప్రభుత్వం అలాని మరణాలు జరిగినాయి కాబట్టి వాళ్ళ కుటుంబాలకి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించడంతో పాటుగా ప్రతి ఇంటికి కూడా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కూడా డిమాండ్ చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రధానంగా ఒకటి టిప్పర్ కావచ్చు, టిప్పర్ తో పాటుగా బస్సు కావచ్చు, ఈ రెండు కూడా ఓవర్ స్పీడ్ లో ఉన్నది మొదటి కారణం అయితే, రెండవది వచ్చేసి ఒకవైపు ఓవర్లోడ్ లో ఉన్నటువంటి బస్సు దాని కెపాసిటీ కంటే ఎక్కువ ఉండడము, ఓవర్లోడ్ లో ఉన్నటువంటి టిప్పర్ దీనికి సంబంధించిన ఏదైతే టిప్పర్ సంబంధించిన వెయిటేజ్ ఉందో దానికంటే ఎక్కువ ఓవర్లోడ్ ఉండడం వల్ల ఈ రెండింటి వల్లనే ప్రమాదం జరిగింది. కాబట్టి ఇకనైనా ట్రాన్స్పోర్ట్ అధికారులు కావచ్చు, దీనికి సంబంధిత ఇది బస్సుకు సంబంధించిన ఆర్టీసీ శాఖ వాళ్ళు కావచ్చు దృష్టి పెట్టాలని కూడా స్థానిక ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేసినట్టు. రైట్, థ్యాంక్ యూ రంజిత్. ఇక రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర్లోడ్తో వెళ్తున్న లారీ అయితే ఢీకొట్టింది. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో 19 మంది మృతి చెందగా ఇంకా మరో 3 పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఆ ప్రాంతం అంతా కూడా కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతోటైతే మిన్నంటింది.